సత్యస్వరూపమైనటువంటి పరమాత్మకి, పరబ్రహ్మ స్వరూపానికి పుట్టడము, చావటము, బంధము, మోక్షము అనేటువంటివి లేవు. పరబ్రహ్మ స్వరూపుడికి వాడు పుట్టలేదు, పుట్టని వాడు ఎప్పుడు కూడాను సావు. పుట్టిన వాడికే పెరుగుదల సావు ఉంటుంది, కానీ పుట్టని వాడికి పెరుగుదల సావు ఉండవు. అంటే ఎవడైతే పుట్టలేదో వాడు చావుడు, ఎవడైతే పుట్టాడో వాడు చస్తాడు. ఇప్పుడు మనం ఆలోచిస్తే తల్లి గర్భంలోకి జీవుడు ప్రవేశించాడు అన్నాం అంటే జీవుడికి పుట్టుక ఉంది. జీవుడు పుట్టాడు కాబట్టి జీవుడికి చావు కూడా ఉంది. అలాగే దేహం పుట్టింది కాబట్టి దేహానికి మరణం కూడా ఉంది. ఆత్మ పుట్టలేదు కాబట్టి ఆత్మకు మరణం లేదు. వేదాంత విషయాల్లో మొట్టమొదట నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఆత్మ పుట్టదు, ఆత్మ సావదు, దేహం పుడుతుంది, దేహం చస్తుంది. సత్య దేహం చస్తుంది అని మొట్టమొదట్లో చెప్పాడు మనకి. సత్య దేహం కోసం మనం ఇవాళ ఏడుస్తున్నాం. చస్తుంది అని చెప్పిన దేహాన్ని చావకుండా దాన్ని నిలబెట్టగలవా? దాని లక్షణమే ఏమిటి? చావడం. పళ్ళు కొని మంచిగా బజార్లో చాలా బాగున్నాయి, అరటిపళ్ళు ఫ్రెష్ గా ఉన్నాయి, బాగున్నాయి కదా, అమ్మగారికి కొనిద్దాము అని పాపం మన వాళ్ళు ఎవరో కొనుక్కొని తీసుకొచ్చారు. నాకు ఇచ్చేటప్పుడు నిజంగా చాలా బాగున్నాయి, చూడగానే ఎంత మంచి పళ్ళు ఉన్నాయి అనిపించింది. రేపటికి అక్కడే టేబుల్ మీద పెట్టా, నేనేంకా తిందాంలే అనుకున్నా, రేపో ఎల్లుండో తిందామని. రేపటికి కొంచెం వాడిపోయాయి. ఎల్లుండి తిందామని తీసుకునేటప్పటికి అవన్నీ నల్లగా అయిపోయి, ముట్టుకుంటే మెత్తగా అయిపోయి తినడానికి పనికిరాలి, పారేయాల్సి వచ్చింది. నేను అరే ఇది 2 రోజులు అట్టే పెడితే ఈ పళ్ళు పాడైపోతాయి అన్న స్ఫురణ కనుక నాకు ముందే తెలిసింటే నేనేం చేసేదాన్ని? ఇప్పుడే తినేసిండే దాన్ని 2 రోజులు అట్టే పెట్టాను. నాకు అది తెలియకపోతే ఏం చేశాను? 2 రోజులు అట్టే పెట్టాను. ఇప్పుడు అవి పాడైపోయాయి అనుకోండి, నేను చూసి ఏమనుకుంటాను? అయ్యో పళ్ళు పాడైపోయినాయి అని నేను బాధపడతాను. ప్రయోజనం ఏమన్నా ఉందా? పళ్ళు పాడైపోవడానికే వచ్చాయి. ఈ సృష్టిలో ఏ వస్తువు అయితే మనం చూస్తూ ఉన్నామో అది 1 రోజు 2 రోజులో ఉండి అది పాడైపోతుంది. ఎందుకంటే దాని లక్షణం అది. కాబట్టి ఆత్మ పుట్టదు కాబట్టి అది చావదు. ఏదైతే పుట్టదు చావదు అంటున్నామో దానికి నాశనం అనేది, చెడిపోవడం అనేది ఉండదు. దేహానికి పుట్టుక ఉంది, పెరుగుదల ఉంది, నశించడం ఉంది. కాబట్టి జీవుడికి పుట్టుక ఉంది, జీవుడికి బాధలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయా అంటే వాడు బంధం వేసుకున్నాడు కాబట్టి వాడికి అన్నీ ఉన్నాయి. అయితే ఈ బ్రహ్మ వస్తువుకి పుట్టుగా సావు లేనటువంటి ఈ బ్రహ్మ పదార్థానికి ఒకసారి ప్రపంచ స్ఫురణ కలిగిందట. స్ఫురణ అంటే జ్ఞాపకం, స్ఫురణ అంటే జ్ఞాపకం. మనకు ఒక్కొక్కసారి ఉండి అరే నిన్న నువ్వు నాకు గుర్తుకొచ్చావంటాను చూడండి. అలాగే మనకి గతంలో ఎప్పుడో జరిగిపోయినటువంటి కొన్ని సంఘటనలు గుర్తుకొస్తాయి. చిన్నప్పుడు ఇలా జరిగింది, ఏదో ఒక సంఘటన మనకి గుర్తుకొస్తుంది. గుర్తుకు రావాలి అంటే అవన్నీ మనలోనే ఉండాలి, మనలో ఉంటేనే గుర్తుకొస్తాయి. అలా వాసనారూపంగా ఉన్నటువంటి ఈ సమస్త కర్మలు, సమస్త జీవరాశులు ఆ పరమాత్మలో నిక్షిప్తంగా ఉన్నాయి. మనలో నిక్షిప్తంగా ఉన్నటువంటి పదార్థమే మనకి జ్ఞప్తికి రావాలి. లేకపోతే మనకు తెలియని విషయం జ్ఞప్తికి వస్తుందా? ఎప్పుడైనా మనం చంద్రమండలంలోకి వెళ్ళినట్టు ఆ చంద్రుడి మీద కాలు పెట్టినట్టు మనకు జ్ఞాపకం వస్తుందా? రాదు. ఎందుకని? అసలు మన స్ఫురణలో అది లేదు. మన స్ఫురణలో ఏదైతే ఉంటుందో అదే మన జ్ఞాపకం వస్తుంది. స్ఫురణలో అలాగే పరమాత్మ జగద్వ్యాప్తంగా ఉన్న పరమాత్మలో వాసనలన్నీ అతని స్ఫురణలో ఉన్నాయి. అనేక వాసనలు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క వాసన గుర్తుకొచ్చి అతనికి అహం స్ఫురణ కలుగుతుంది. స్ఫురణ అంటే ఏమిటి? జ్ఞప్తికి రావడం. ఆ విషయం తనకి జ్ఞాపకం వచ్చింది. ఎప్పుడైతే అది జ్ఞాపకం వచ్చిందో అలా ఉంటే నేను ఎలా ఉంటాను అన్న ఇచ్చ ఉదయించింది. ఆ రూపం నాకు ఎట్లా ఉంటుంది ఒక జ్ఞాపకం వచ్చింది. పరమాత్మలో ఉన్నటువంటి వాసన ఓ కోతి రూపమే అనుకోండి, కోతి గుర్తుకొచ్చింది. గుర్తుకొస్తే నేను కోతి అయితే ఎట్లా ఉంటాను అని అనుకున్నాను. నేను ఇక్కడే ఉంటాను, కానీ అక్కడ నా ఎదురుగా ఒక కోతి కనపడుతుంది. కోతి ఎగరడం, ఆడడం అన్ని నాకు కనపడతాయి. అయితే ఇక్కడ నాలో ఏ మార్పు జరగలేదు. నాలో నుంచి
నా ఇంద్రియాలే, నా మనస్సే మరో దాన్ని సృష్టించి అక్కడ కోతి రూపాన్ని నాకు కనిపించేటట్టుగా చేస్తోంది. ఆ కోతి నేను సృష్టించింది. కానీ ఇక్కడ వీడు ఏమనుకుంటున్నాడు అంటే అది నేను అనుకుంటున్నాడు. నేను సృష్టించిన దానికి నాకు తేడా ఉందా లేదా అమ్మా? నేను వేరు, నా చేత సృష్టించబడింది వేరు కదా. సృష్టించింది ఇది నేను సృష్టించింది నాకన్నా భిన్నమైంది అని నేను కనుక చూడటం మొదలు పెడితే దాని మీద నాకు ఏ విధమైనటువంటి భయభ్రాంతులు కానీ, రాగద్వేషాలు కానీ, లోభమోహాలు కానీ ఏమీ కలగవు. కానీ నేనేమనుకుంటున్నానంటే నేను కోతిలాగా ఉంటే ఎలా ఉంటాను అనే సంకల్పం మాత్రమే నేను చేశాను. అక్కడ నా ఎదురుగా కోతి కనపడుతోంది, ఆ కోతి నేను అనుకుంటున్నాను. అహంకి స్ఫురణ ఎప్పుడైతే కలిగిందో అది ఇచ్ఛాశక్తిగా ఆవిర్భవించి ఇచ్చ కలిగింది. నాకు నేను ఎలా ఉంటాను అన్నటువంటి ఇచ్చ కలిగేటప్పటికీ ఏ వస్తువు సంబంధం లేకుండానే నా రూపం అక్కడోటి నాకు తయారవుతోంది, సృష్టించబడుతోంది. ఎలాగైతే ఏ పదార్థముతో సంబంధం లేకుండా నేను ఒక పదార్థాన్ని సృష్టించుకుని అది నేనుగా భావిస్తున్నానో, విరాట్ పురుషుడు మొత్తం జగద్వ్యాప్తంగా ఉన్నవాడు ఈ జీవరాశులన్నిటినీ అలా సృష్టించి అవి ఆడుతూ ఉంటే తానే అది అయిపోయినాన్ని తాను అందులో ప్రవేశించి విరాట్ పురుషుడు కాస్త విశ్వడైపోయినాడు. అర్థమవుతోందా అమ్మా? విశ్వడైనాడంటే విశ్వ, తైజస, ప్రాజ్ఞ అనేది వ్యక్తి, దేహానికి సంబంధించింది. విరాట్ పురుషుడు కాస్త విశ్వడైపోయి ఇది నేను, ఇది నేను, ఇది నేను అనుకునేటప్పటికీ ఆ దానికి సంబంధించినటువంటి ఆదివ్యాధులన్నీ కూడా వాడికే వచ్చినట్టుగా భావన చేసి వాడు ఆ దుఃఖంలో మునిగిపోయి ఒకసారి యథోస్ఫురణ కలిగింది అలా ఉంటే ఎలా ఉంటాను అని. దాంతో ఏమవుతున్నాడు? ఇచ్ఛాశక్తిగా ఆవిర్భవించి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిగాను అవ్యక్తంగాను చెప్పబడుతోంది. ఇచ్చగా ఉన్నప్పుడు దానికి ఇంకా రూపం రాలే. నేను కోతిగా ఉంటే ఎలా ఉంటాను అనుకున్నప్పుడు ఇంకా నాకు కోతి రూపం రాలే. నాకు ఇచ్చ ఎప్పుడైతే ఉదయించిందో వెంటనే ఒక రూపాన్ని నేను ఊహించుకున్నాను. సృష్టి ఆవిర్భావ కాలమందు సముద్రమందరి అలల వలె చిత్రూపమైన బ్రహ్మ తేజస్సు ఇచ్ఛాశక్తి ఆది రూపంగా ప్రత్యక్షమై దాని ద్వారా మహత్తత్వము, అహంకారము, మనస్సు, దానికే ఆకాశాది పంచభూతాలు ఇవన్నీ కూడా తయారయ్యాయి. నేను ఫలానా కోతిగా ఉంటే ఎలా ఉంటాను అని సంకల్పం చేసినంత మాత్రాన ఏమేమి వస్తున్నాయి? కోతి కాళ్ళే వస్తున్నాయో, తలకాయ వస్తుందో, ముక్కు వస్తుందో, మూతి వస్తుందో, ఒక్కొక్కటి నేను ఇలా చూస్తూ ఉంటే కోటి సమస్త ఇంద్రియాలు తయారైపోయింది. ముందు అవ్యక్తంగా ఉంది, తర్వాత వ్యక్తమైంది. ఎలాగంటే మీరు ఒక గుడ్డ మీద ఏదైనా కుట్టాలనుకున్నారు అనుకోండి, ముందు ఏం చేస్తున్నారు? ఒక డ్రాయింగ్, ఒక పెన్సిల్ తీసుకొని స్కెచ్ తీసుకుంటున్నారు. ఈ స్కెచ్ అనేటువంటి ఒక రూపాన్ని మీరు తయారు చేశారు. దాన్నే తర్వాత రంగులతోనో దారంతోనో నింపటం మొదలు పెట్టారు. మొత్తానికి దాని కళ్ళు కుట్టేసి, దాని పొట్ట కుట్టి, దాని తలకాయ కుట్టి, దాని అన్ని అవయవాలన్నీ కుట్టేసి మొత్తం ఆ రూపాన్ని ఎందులో నిర్మించారు? మీరు చేసుకున్నటువంటి ఒక అవ్యక్తంగా ఉన్నదాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తం చేసుకునేటప్పుడు ఒక పరిధి గీచుకున్నారు. ఆ పరిధిలో మాత్రమే మీరు నింపుతున్నారు. ఒక్క రవ్వ కూడా మీ సూర్య అవతలికి పోనివ్వటం లేదు. పోతే ఏమవుతుంది? ఇంకో రూపం వస్తుంది. అలా కాకుండా అవ్యక్తమైనటువంటి దాంట్లో వ్యక్త రూపాన్ని ఒక దాన్ని వీడు సృష్టించుకున్నాడు. తను తానుగా ఉండి దాన్ని సృష్టించుకున్నాడు అంటే ఎప్పుడు కూడా కల్పించాడు అని అర్థం. సృష్టి అన్న పదానికి అర్థం ఏమిటంటే కల్పన. కల్పించుకున్నాడు అని అన్నది యథార్థం ఎప్పుడు కావడానికి వీల్లేదు. కల్పన నిజం కావటానికి వీల్లేదు. కల్పన ఎప్పుడు కల్పనగానే ఉంటుంది. అయితే కల్పించడం కూడా పరిధి మించి కల్పించటం లేదు. ఎందుకు పరిధి మించి కల్పించటం లేదంటే ముందు మీరే ఓ బొమ్మనైతే వేయదలుచుకున్నారో ఆ బొమ్మ రూపం ముందు మీలో తయారై ఉంటుంది. మనలో తయారవకుండా మనం దాని మీద బొమ్మ వేయటానికి వీల్లేదు. ఆ బొమ్మ సత్యం. ఏ బొమ్మ సత్యం? నేను ముందు ఊహించుకున్నటువంటి బొమ్మ సత్యం. దాని ఆధారంగా చేసుకునే నేను ఇది గీస్తున్నాను. ఇది మిథ్య. జ్ఞానికి అది సత్యం. ఏది సత్యం? నేను నాలో వేసుకున్నటువంటి ఊహించుకున్నటువంటి ఒక ఊహా కల్పన చిత్రం ఏదైతే ఉందో అది సత్యం. దాని తాలూకు బొమ్మని ఇక్కడ వేశానే ఇది మిథ్య. అజ్ఞానికి ఇది సత్యం, అది మిథ్య. బాగా ఆలోచన చేసుకోండి. జ్ఞానికి ఆధారమైనటువంటిది సత్యం, ఇది మాత్రం మిథ్య.
ఎందుకంటే ఇది ఆధేయం కదా, దాని ఆధారంతో కదా నేను ఈ బొమ్మని గీచాను. ఇది మిథ్య, ఇది అబద్ధం. ఎందుకని ఇది అబద్ధం అంటే, నాకు ఇది వద్దనుకున్నాను అనుకో, ఈ దారం అంతా లాగేసి నేను ఇంకోటి నా ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు. అది వద్దనుకున్నాను అనుకో, దాని మీద ఇంకోటి వేయాల్సిందే, కానీ దాన్ని తీసేసే శక్తి నాకు లేదు. జాగ్రత్తగా ఆలోచించండి. ఏమా, లోపల ఉన్నటువంటి ఒక బొమ్మని ఆధారం చేసుకున్నానే, ఆ ఆధారాన్ని గట్టికి బట్టి కదా నేను ఇప్పుడు ఆధేయమైనటువంటి ఒక బొమ్మని ఇక్కడ గీస్తున్నాను. ఈ బొమ్మ నాకు అక్కర్లేదనుకుంటే, ఈ బొమ్మ నేను ఇంకా ఇది దారం లాగేసుకోను, లేకపోతే ఈ గుడ్డ మీద ఇది చెరిపేసి నేను ఇంకో బొమ్మ వేసుకోవడమో చెయ్యగలను. కానీ నాలో ఉన్నటువంటి బొమ్మ మీద మాత్రం ఇంకో బొమ్మను వేయలేను. ఆ బొమ్మని పక్కకు పెట్టుకుని ఇంకో బొమ్మను తయారు చేసుకోవాలి. ఎందుకంటే నాలో ఆ బొమ్మ ఉంటుంది, ఈ బొమ్మ ఉంటుంది. ఇక్కడైతే ఏదో ఒకటే ఉంటుంది, 2, 3 ఉండడానికి వీల్లేదు. అక్కడైతే నువ్వు 20 చిత్రాలైనా వేసుకోవచ్చు. ఆ చిత్రం ఇంకా చెరిగిపోదు. అది సత్యం. ఎందుకని ఇంకో 10 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని నువ్వు ఇంకొకరికి ఎవరికైనా చెప్పేటప్పుడు వెంటనే నీకు ఆ అన్ని చిత్రాలు నీకు గుర్తొస్తాయి. అది సత్యం, ఇది మిథ్య అవుతుంది. అజ్ఞానికి నువ్వు ఎక్కడో దాచుకున్నది, నాకు కనపడినటువంటిది నువ్వు సత్యం అని చెప్తే నేనెలా నమ్ముతాను? ఇక్కడ కనపడుతూ ఉన్నటువంటి ఈ వస్తువు, ఈ బొమ్మ మాత్రం సత్యం. నువ్వేమో నేను ఊహించుకున్నాను, నాకు ఇలాంటి నా మెదడులో చాలా చిత్రాలు తయారైనాయి అంటున్నావే, అది విషయం. ఎవరికి? అజ్ఞానికి. జ్ఞానికి అజ్ఞానికి దృష్టిలో పూర్తిగా వ్యతిరేకం తేడా ఉందా? వ్యతిరేకమైనటువంటి భావన ఉందా? కొద్దిగా సరిపోయే భావన ఉందా? చెప్పండి. అసలు వాడికి వీడికి సంబంధం లేదు. అలా ఊహించుకున్నటువంటి చిత్రాలు మనోవాసన, అవి ఇంకా మారవు, అవి సత్యం. ఏమ్మా, మనోమయ సృష్టేనాయన. ఇప్పుడు మనం చెబుతున్నది సమిష్టి విరాట్ పురుషుడి, వ్యక్తి జీవుడికి కాదు కదా. వ్యక్తి జీవుడిగా మీకు ఉదాహరణ చెబుతూ, ఇది ఎవడికి అంటే వాడి సమిష్టి వాసనలు, దానివల్ల కదా వాడికి స్ఫురణ కలిగింది. జగత్ స్ఫురణ ఎలా కలిగింది నాయన? సమిష్టి వాసనలతో కలిగింది. సమిష్టి వాసనలు సత్యం. ఎందుకంటే బ్రహ్మ ఎంత సత్యమో, బ్రహ్మలో ఉన్నటువంటి సమస్త వాసనలు కూడా అంత సత్యం. అందుకే మనం పాటలో ఏంటో సర్వ కర్మ స్వరూపము సచ్చిదానందమే. అన్ని కర్మలకు ఉన్నటువంటి రూపం ఏదైతే ఉందో దాని మొదటి రూపం ఏది? సచ్చిదానందమే. అది ఆత్మస్వరూపమే. అన్ని వాసనల యొక్క మూల రూపం అది ఆత్మే. అయితే నేను ఎలాగైతే ఊహించుకున్నటువంటి చిత్రాలు ఎన్నెన్నో ఉన్నప్పటికీ దాని మీద గోడ మీద ఇక్కడ వేసేటువంటి బొమ్మలు వేరువేరుగా వచ్చినాయో, పూర్తిగా నేను అనుకున్నట్టుగా రాలేదమ్మా. ఇది నేను అనుకున్నది ఇంకో రకంగా ఉంది, ఇది నేను అనుకున్నంత చక్కగా రాలేదు. నేను దాన్ని తయారు చేసేటప్పటికి అంత బాగా తయారు లేదు. అందుకని మళ్ళీ రేపేం చేస్తాను? నేను అనుకున్నట్టుగా వచ్చేందుకు మళ్ళీ ఇంకో ప్రయత్నం చేస్తాను. ఇంకోటి కూడా రాలేదనుకో మళ్ళీ ప్రయత్నం చేస్తాను. మళ్ళీ రాలేదనుకో మళ్ళీ ప్రయత్నం చేస్తాను. ఇలా నేను అనుకున్నటువంటి రూపాన్ని సాధించడం కోసం అనేక రూపాలు నేను ఇక్కడ పెట్టుకోండి. మీకు రాకుండా Stop.